భారత బౌలర్ షమి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారా? బీజేపీ తరపు నుండి బ్రేకింగ్ న్యూస్ మనకు అందుతోంది. దానికి సంబంధించి బీజేపీ నుండి లోక్సభ బరిలోకి టీమిండియా బౌలర్ షమి వెళ్లబోతున్నారా? బెంగాల్ నుంచి షమిని పోటీ చేయాలని బీజేపీ కోరుతున్నట్టుగా తెలుస్తోంది. కేంద్ర మంత్రి అమిత్ షాని బౌలర్ షమి కలుసుకున్నారు. ప్రస్తుతం ఆయన గాయం నుండి కోలుకుంటున్నారు. బెంగాల్లో దీదీ మీదకు మోదీ బౌన్సర్ వేయబోతున్నారు. టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమిని బీజేపీ బరిలోకి దించాలని యోచిస్తోంది. యూపీకి చెందిన షమిని బీజేపీ వ్యూహాత్మకంగా ప్రయోగించాలని భావిస్తోంది. బెంగాల్ నుంచి షమిని పోటీ చేయించాలని విజ్ఞప్తి చేస్తోంది బీజేపీ. ఆ మేరకు ఆయన బెంగాల్ నుండి లోక్సభ ఎన్నికల బరిలోకి దిగబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. బెంగాల్ నుండి షమిని పోటీ చేయించాలని కసరత్తు చేస్తున్నారు. కేంద్ర మంత్రి అమిత్ షాను బౌలర్ షమి కలుసుకున్నారు. ప్రస్తుతం ఆయన గాయం నుంచి కోలుకుంటున్నారు. బెంగాల్లో దీదీ మీదకి మోదీ బౌన్సర్ వేయబోతున్నారా? టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమిని బీజేపీ బరిలోకి దింపాలని ఆలోచిస్తోంది. యూపీకి చెందిన షమిని బీజేపీ వ్యూహాత్మకంగా ప్రయోగించాలని భావిస్తోంది. బౌలర్ మహమ్మద్ షమి ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారా? ఆయన బీజేపీ తరపు నుండి లోక్సభ అభ్యర్థిగా బరిలోకి దిగబోతున్నారా? అది కూడా బెంగాల్ నుంచి ఆయన్ని పోటీ చేయాలని బీజేపీ విజ్ఞప్తి చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే ఆయన పోటీ చేయించాలని బీజేపీ కసరత్తు చేస్తోంది. కేంద్ర మంత్రి అమిత్ షాను ఈ నేపథ్యంలోనే బౌలర్ షమి కలుసుకున్నారు. ఆయన గాయం నుండి కోలుకుంటున్నారు. బెంగాల్ నుండి దీదీ మీదకి మోదీ బౌన్సర్ వేయబోతున్నట్లుగా అర్థమవుతోంది. టీమిండియా ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమిని బీజేపీ బరిలోకి దింపాలని ఆలోచిస్తోంది. యూపీకి చెందిన షమిని బీజేపీ వ్యూహాత్మకంగా ప్రయోగించాలని భావిస్తోంది. ప్రపంచ కప్ ఫైనల్లో టీమిండియా ఓడిపోయిన తరువాత షమిని ప్రధాని మోదీ ప్రత్యేకంగా అభినందించారు. ఏకంగా డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్లి షమిని మోదీ ఓదార్చడం అప్పట్లో ఇంట్రెస్టింగ్ గా మారింది.